Hi, this is Dr. Meherji. Learn smart, score high, always. మన వాళ్ళు పెద్దలు పిల్లల కోసం ఏం చెప్తూ ఉంటారంటే సక్సెస్ స్టోరీస్ నుంచే మీరు నేర్చుకోండి. ఇదిగో వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారు, వీళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారు అని చెప్తూ ఉంటారు. కానీ సక్సెస్ అవ్వాలి, సక్సెస్ని మనం ఏదన్నా ఆదర్శంగా తీసుకొని నెగ్గాలి అంటే కేవలం సక్సెస్ని చూసే కాదు మనం నేర్చుకున్నది, ఫెయిల్యూర్స్ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. సో శ్రీశ్రీ గారు అన్నట్టుగా కవితకు కాదేది అనర్హం అన్నట్టుగా మనం మోటివేట్ అవ్వాలి అంటే దేని నుంచి అయినా మనం మోటివేట్ అవ్వచ్చు. సో ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈయన రాబర్ట్ బ్రూస్ అనే కింగ్ అనమాట. ఈయన స్కాట్లాండ్ దేశానికి రాజు. ఇది చాలా కాలం క్రితం జరిగిన కథ, అరౌండ్ 18th సెంచరీలో జరిగిన కథ. ఈయన ఇంగ్లాండ్ మీద వార్ ప్రకటించి, ఇంగ్లాండ్ చాలా పెద్ద దేశం, స్కాట్లాండ్ ఎక్కడుందో ఎవరికి తెలియని పరిస్థితిలో ఉన్న దేశం. సో ఈయన ఆ దేశం మీద ఓడిపోవడంలో అసలు ఆశ్చర్యమేం లేదు. అటువంటిది ఈయన ఆ దేశం మీద 6 సార్లు పోరాడి 6 సార్లు ఓటమి పాలై చివరిసారిగా ఆయన ప్రాణాలు దక్కించుకోవడానికి డీప్ ఫారెస్ట్ లోకి పారిపోయాడు. ఆ డీప్ ఫారెస్ట్ లో తనతో కూడా ఉన్న కొద్ది మంది సైన్యంతో ఒక చిన్న గృహలో దాక్కొని ఉన్నాడు. ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే, ఆయన అలా దాక్కొని ఉన్నప్పుడు ఆ గృహ ముందు ఒక చిన్న స్పైడర్ సాలెపురుగు గూడు కడతా ఆయనకు కనబడింది. గూడు కడతా ఉంది, దాని ఆహారం కోసం ఆ గూట్లో ఏదన్నా ఫ్లై పడాలి, దాన్ని అది స్వీకరించాలి. కానీ ఈలోపు అనుకోకుండా చిన్న గాలి వచ్చింది, ఆ గూడు చెదిరిపోయింది. కానీ అది నిరాశ అనకుండా మళ్ళీ గూడు కట్టడం మొదలెట్టింది. అఫ్ కోర్స్ మన రాజుగారికి కూడా పని ఏం లేదు కాబట్టి అప్పుడు ప్రస్తుతం ఈయన ఈ స్పైడర్ చర్యలను చూస్తున్నాడు ఎదురుకుండా. ఏంటి ఇది, ఏం చేస్తుంది అని. ఒకటోసారి ఫెయిల్ అయింది, రెండోసారి ఫెయిల్ అయింది, మూడోసారి ఫెయిల్ అయింది. ఇట్లా ఈ రాజుగారు కూడా ఏంటబ్బా ఇది ఎంత చాకచక్యంగా ఎట్లా చేస్తుంది, దీనికి విసుగు విరామం లేదా, ఇన్నిసార్లు ఓడిపోయినా కూడా అట్లా చేస్తుంది అని చూస్తున్నాడు. చూస్తూ ఈ లోపు ఏమైందంటే, దాని 7వ అది సర్ప్రైజ్ గా ఎటు నుంచి గూడు కడుతుందో అటు కాకుండా అదర్ సైడ్ నుంచి ఈసారి గూడుని కట్టడం మొదలెట్టింది. ఈ రాజు తదేకంగా దాన్ని చూస్తున్నాడు, ఏమవుతుంది, ఈసారన్నా విన్ అవుతుందా లేదా. సో అలా చూస్తూ ఉండేసరికి ఈసారి గాలి వచ్చినా కూడా ఆ స్పైడర్ యొక్క గూడు చెదరలేదు. అది గూడు కట్టడంలో సక్సెస్ అయిపోయింది. ఇమీడియట్ ఈ లోపు ఒక ఫ్లై అలా ఎగురుకుంటా వచ్చి ఆ గూట్లో చిక్కుకుంది. ఈ లోపు ఈ స్పైడర్ వచ్చి దాన్ని తినేసింది. సో ఇది జరిగిన కథ. రాజుగారు అక్కడ ఉండి ఒక ఓడిపోతున్న ఒక స్పైడర్ని చూసి దాని నుంచి ఆయన ఇన్స్పైర్ అయ్యాడు. ఎన్నిసార్లు ఓడిపోయింది, అది ఒక 6 times ఓడిపోయింది, 7th time అది విన్ అయింది. ఈ రాజుగారు కూడా వెంటనే ఈ స్పైడరే ఇంత ప్రయత్నం చేసి నెగ్గినప్పుడు నేనెందుకు ప్రయత్నం చేయకూడదు, నేనెందుకు విన్ కాకూడదు ఈ యుద్ధంలో అని చెప్పి మళ్ళీ తనకున్న కొద్దిపాటి సైన్యంతో తిరిగి తగినంత సైన్యాన్ని ఏర్పరచుకొని మళ్ళీ ఇంగ్లాండ్ మీద యుద్ధం చేసి ఇంగ్లాండ్ మీద గెలిచి తన రాజ్యాన్ని తాను సాధించుకోవడం జరిగింది. సో దీని నుంచి మనకి ఏమర్థం అవుతుందంటే, ఈవెన్ ఫెయిల్యూర్స్ కెన్ ఇన్స్పైర్ ఏ సక్సెస్ పర్సన్. ఏ సక్సెస్ఫుల్ పర్సన్ కెన్ లెర్న్ from the failed ones. Why they are failed repeatedly. ఎందుకు వాళ్ళు అన్నిసార్లు ఫెయిల్ అయ్యారో దాన్ని తెలుసుకోండి. ఎందుకు ఫెయిల్ అయ్యారో, కారణం ఏంటి, దాని నుంచి మనం ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి. సింపుల్. సక్సెస్కి
ఇంతకంటే వేరే సూత్రం ఏం లేదు. ఫెయిల్యూర్ ఎందుకు జరిగింది, ఆ జరిగిన దానికి కారణాలు ఏంటి, అది మనం చేయొద్దు. మనం ఆ పనిని వేరేగా చేద్దాం. ఇక్కడ స్పైడర్ చేసింది ఏమీ లేదు. పాపం 6 సార్లు అది ఒకే వైపు నుంచి కొట్టుకుంటా వస్తుంది. మేబీ అది విండ్కి ఆపోజిట్ ఉంది, ఆ గూడు చెదిరిపోతా ఉంది, అది ఫెయిల్ అవుతూ వచ్చింది. చివరిగా అది ఏం చేసింది, ఆపోజిట్ సైడ్ కట్టడం మొదలెట్టింది. సో ఆపోజిట్ సైడ్ నుంచి కట్టినప్పుడు ఏమైందంటే విండ్ అదే వైపు నుంచి వస్తుంది, కాబట్టి ఆ విండ్కి అంత శక్తి లేకుండా ఉన్నందువల్ల దాని గూడు చెదిరిపోవాలి. అది కట్టడంలో సక్సెస్ అయ్యింది. సక్సెస్ అవ్వడం వల్ల ఏమైంది, దానికి ఆహారం దొరికింది. దాని టార్గెట్ ఏముందో ఆ టార్గెట్ ఆహారం, దాన్ని అది రీచ్ అవ్వగలిగింది. సో ఇక్కడ స్టూడెంట్స్ మీరు కూడా ఎందుకు ఫెయిల్యూర్స్ అవుతున్నారు, అవతల వాళ్ళు మీరు చేసే ప్రాబ్లమ్స్, లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ లో ఎక్కడ తప్పు చేస్తున్నారు, లేదు మీరు దేన్ని ఎట్లా మీరు మెమరైజ్ చేయలేకపోతున్నారు, వాట్ ఇస్ ద డిఫెక్ట్ ఇన్ ఇట్, డిఫిషియన్సీస్ ఏంటి, మీరు వీటి నుంచి ఓవర్కమ్ అయితే మీరు మీ పరీక్షలో సక్సెస్ అవడం అన్నది చాలా ఈజీ. ఈ కథ నుంచి నీతిని మనం నేర్చుకొని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసి మనం కూడా మన జీవితాల్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.